నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. యువకులలో స్నేహభావం పెంపొందించేందుకు క్రికెట్ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ వీరభద్రియ సంఘం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కొంట్లూరులో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో గెలుపొందిన మూసరంబాగ్ మార్కోస్ టీంకు, రన్నరప్ టీం చీరాల ఛాలెంజర్స్ టీంకు ఈటెల రాజేందర్ సంఘం పెద్దలతో కలిసి బహుమతులు అందజేశారు. Tournament finale, last 6 balls. चलिए वेल शिवा मल्लूरी उन्होंने पार्टिसिपेट किया है, उनका ऑर्गेनाइजर्स आपको बहुत बहुत धन्यवाद और शुभकामनाएं देते हैं. चलो चलो हमारे साथ बात करने के लिए मनु कैंडिपल है. मनु, सबसे पहले तो आपको बधाई इस टूर्नामेंट में इतिहास रचने के लिए. That was a very team effort by the Muslim Makers. ఆనాడు అప్పుడప్పుడు ఎదుర్కొన్నటువంటి మా జాతీయ ప్రజలు మా పిల్లల కార్యక్రమాలు మా సమస్యలు పరిస్థితి కావాలంటే మాకు సమయం చెప్పి ఏర్పాటు చేసి 4 ఏళ్ళ క్రితం పెట్టిన సమయం ఈరోజు మన తెలంగాణ వీరభద్ర వీరముష్టి కేంద్ర సంఘం 50 సంవత్సరాల ఉత్సవాల గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఫైనల్ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి ఈటెల రాజేంద్ర గారు అన్న గారు, మీ అందరూ తెలుసు అన్నది మహిళలు కూడా పాల్గొంటున్నారు. మా రాజ్యసభలో ప్రజలు పాల్గొంటున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీ పట్టుదల, మీ కమిట్మెంట్ వారికి కూడా మరొక మూడు వికెట్లు తీశాడు. సో గాంధీ మ్యాచ్ ఎంపికయ్యారు. సునీల్ కూడా కేంద్ర సంఘం తరఫున వారికి కూడా ఒక్కసారి గట్టిగా చెప్పండి కూడా కోరుతున్నాం. హర్షద్ హరిబాబు ఎన్నుకోబడ్డారు ఇక్కడ, వారికి కూడా మన కేంద్ర సంఘం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. శిష్యుడు బెస్ట్ బౌలర్ 11 వికెట్లు తీశాడు. టోర్నమెంట్ మొత్తం అయ్యాడు. వారికి మొత్తం ముసలాబాద్ మార్కస్ లో బెస్ట్ పర్మనెంట్ బ్యాటింగ్ చేశారు. వారికి కూడా మరొక ధన్యవాదాలు చెప్తున్నాము. పృథ్వీరాజ్ మ్యాన్ ఆఫ్ ద సీరీస్ 3 వికెట్లు తీశాడు. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎంపికయ్యాడు. సునీల్ కూడా కేంద్ర సంఘం తరఫు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మనకు పాల్గొంటారు.
మూడు రోజులు అన్ని కూడా మనం ఇప్పుడే మన తర్వాత కార్యక్రమం ఇస్తున్నాం. ప్రతి టీంకి పార్టిసిపేషన్ అమౌంట్ ఉంటుంది. ఇది కూడా మన చీరాల కూడా ముసలిగా కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు తెలంగాణ వీరభద్ర వీరముష్టి సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కలిసి టోర్నమెంట్ చేయడం జరిగింది. మా స్ఫూర్తి ఏంటంటే అందరూ మా కుల సభ్యులు డెవలప్ కావాలని మా యొక్క కేంద్ర సంఘం వారు డిసిషన్ తీసుకొని మొత్తం అన్ని టీంలు పిలిపించి ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఒక తపన. అదేవిధంగా ఇవాళ మాకు ఈ లక్ష్మారెడ్డి కానీ రాజేంద్ర అని అందరికి సహకరించారు. ఇక ముఖ్యంగా మా టోర్నమెంట్ కూడా మా వాళ్ళు ఇప్పుడే డిక్లేర్ చేయడం జరుగుతున్నది. 5 లక్షల రూపాయలు మా ముసాలాబాద్ తరఫు నుంచి మా టీంకి ఇవ్వడం జరుగుతున్నది. మీ అందరి మూట అనౌన్స్మెంట్ చేస్తున్నాం. వీరభద్ర వీరముష్టి సంఘం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి గోల్డెన్ జూబ్లీ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా మాకు కుటుంబం లాంటి మా కుల బాంధవులకు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి యువతి యువకులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఏంటిదంటే మా యువకులలో ఉత్సాహం పెంపొందించాలని చెప్పేసి, అదేవిధంగా యువకులలో ప్రతి ఒక్కరికి ఇంటరాక్షన్, ఒకరినొకరు కలుసుకొని ఒకరొకరు పరిచయ వేదికలాగా ఈ టోర్నమెంట్ ఉంటుందని చెప్పేసి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ ఈరోజు పిలిచి ఈ క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా అన్న కార్యక్రమ దానానికి కానివ్వండి, అల్పాహారానికి కానివ్వండి, దాతలు ఇచ్చినటువంటి ప్రతి దాత కూడా మా సంఘం ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ వీరభద్ర వీరముష్టి సంఘం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో 50 వసంతాల గోల్డెన్ జూబ్లీ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ముసరాంబాగ్ క్రికెట్ టీం విన్నర్గా నిలవడం జరిగింది. అదే మాదిరిగా చీరాల క్రికెట్ టీం రన్నర్గా నిలవడం జరిగింది. వారికి విన్నర్కు ట్రోఫీతో పాటు 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రన్నర్కు 25,000 రూపాయలు కూడా పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన టీంలు మొత్తం 20 టీంలు. ఇది గత 21, 25 నుండి 29, 1, 25 వరకు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. లీగ్ మ్యాచ్లు, ప్రీ క్వార్టర్ మ్యాచ్లు, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, అదే మరి ఫైనల్లో మా కులానికి సంబంధించిన యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి క్రికెట్ టీంలందరికీ మేము పేరున మా సంఘం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడానికి మా కులంలో ఉన్నటువంటి యువతకు వీరందరికీ ఏకతాటిపైన వచ్చి ఇక్కడ స్నేహ సంబంధాలు, ప్రేమ భావకాలు పెరగాలనే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మరి ఈ ముందు తరాలకు కూడా ఈ టోర్నమెంటు అందుబాటులో ఉంటుందని చెప్పి మీకు మరి ఈ మీడియా ద్వారా మేము జరగజాపుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మేము సంఘం స్థాపించి 50 సంవత్సరాలు. మేము గోల్డెన్ జూబ్లీ కూడా మొన్న కాలంలోనే 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ కూడా రవీంద్రభారతి చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా సావనేర్ బుక్ కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ క్రికెట్ టోర్నమెంట్లో వీరందరూ సహకరించి మరి ఇక్కడికి వచ్చిన మహిళలు, పురుషులు, మరి క్రికెట్ టీంలు అందరికీ పేరున ఈ టోర్నమెంట్ సామరస్యం తిన్నటువంటి ఈ టోర్నమెంట్కు కమిటీ ఏవైతున్నాయో కమిటీలు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసినందుకు వారికి కూడా కేంద్ర తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తుంది. దాతలు కూడా వారందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారు.